హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ భూమిని వెతకడం కోసం అని చెప్పి కారులో వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ కారులో అటువైపుగా వస్తూ ఉంటే గగన్ కావాలని అపూర్వ కార్కి తన కార్ని అడ్డంగా పెడతాడు. అపూర్వ కార్లో నుండి కిందకు దిగుతుంది. రే ఏంట్రా, ఏమనుకుంటున్నావు నువ్వు? నా కార్కి నీ కారు ఎందుకు అడ్డుగా పెట్టావు? మర్యాదగా నా దారికి పక్కకు తప్పుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్, నీకు కూడా మర్యాదగా చెబుతున్నాను, భూమిని ఏం చేసావో చెప్పు అని అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని నేనేం చేస్తాను? అసలు దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇకప్పుడు గగన్, భూమిని దాచిపెట్టాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. నీకు నా గురించి పూర్తిగా తెలియదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నీ బయోగ్రఫీ నాకేమీ అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చూడు, మీ ఆయనకు నేను మాటిచ్చాను, ఒకవేళ భూమి కనిపించకపోవడానికి కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు, నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, నీకు చేతనైంది చేసుకో, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో అని చెప్పి ఇక అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు వీడి గురించి వీడేమనుకుంటున్నాడు? వీడెందుకు ప్రతిసారి నాకు ఎదురుపడి నాకు వార్నింగ్లు ఇస్తున్నాడు? దాన్ని కిడ్నాప్ చేస్తే వీడికెందుకో అని చెప్పి ఇక అలా అపూర్వ, ఎలాగైనా సరే నా చేతికి మట్టంటుకోకుండా ఆ భూమిని ఫినిష్ చేయమని రౌడీలకు చెప్పేయాలి అంటూ అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక రౌడీలు భూమిని రేప్ చేయాలనే ఉద్దేశంతో ఫుల్గా తాగేసి భూమి దగ్గరికి వస్తారు. నీతో మాట్లాడి మాట్లాడి నువ్వంటే ఇష్టం పెరిగింది, ఈరోజు ఎలాగైనా సరే నీ చేత నిజం చెప్పిస్తాను. ఆడవాళ్లకు ప్రాణం కంటే ముఖ్యమైనది శీలమే కదా, ఇప్పుడు నీ శీలాన్ని దోచుకుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నిజం చెబుతావో అని చెప్పి ఇక వాళ్ళు అలా భూమి మీద అఘాయిత్యం చేయడం కోసం అని చెప్పి తన దగ్గరికి వస్తూ ఉంటే భూమి భయంతో తన రెండు చేతులను మొహానికి అడ్డు పెట్టుకుంటుంది. ఇక అలా ఆ రౌడీలు దగ్గరికి వస్తూ ఉంటే భూమి వాళ్ళను తోసేసి, ప్లీజ్ దయచేసి నన్నేం చేయొద్దు అని చెప్పి అలా పక్కకి వెళ్ళి పారిపోతూ ఉంటుంది. అది పారిపోతుంది, పట్టుకుండ్రా అని చెప్పి ఇక అలా రౌడీలు అందరూ కూడా ఒకేసారి భూమిని గట్టిగా పట్టుకుంటారు. దాంతో భూమి తప్పించుకోవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ చెర్రీకి ఫోన్ చేస్తాడు. చెర్రీ, నీకు నెంబర్ పంపించాను కదా, దాన్ని ట్రేస్ అవుట్ చేసావా? లొకేషన్ ఏం చూపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అన్నయ్య ఆ నెంబర్ మాదాపూర్ లొకేషన్ చూపిస్తుంది అని చెర్రీ అంటూ ఉంటాడు. ఏంటి మాదాపుర? నేను కూడా అక్కడే ఉన్నాను అని చెప్పి ఇక అలా గగన్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో భూమిని దాచిపెట్టి ఉంటారు, నేను ఈ ఏరియా మొత్తం వెతుకుతాను అని చెప్పి గగన్ చెర్రీకి చెప్తాడు. అన్నయ్య, పోనీ నేను కూడా భూమిని వెతకడానికి రానా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, వద్దులే చెర్రీ, ఏదైనా అవసరం వస్తే అప్పుడు నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరోపక్క భూమికి ఏం జరిగిందో ఏంటో అని చెర్రీ కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. దేవుడా, నా భూమి అమాయకురాలు, దయచేసి తనకు ఏం కాకుండా నువ్వే కాపాడు స్వామి. భూమి కనిపించకపోవడంలో అత్తయ్య పాత్ర ఉందని తెలిస్తే మాత్రం అత్తయ్యని కూడా చూడను, అంతు చూస్తాను అని చెప్పి చెర్రీ ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క గగన్ మాదాపూర్ చుట్టుపక్కల అంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అలా ఎక్కడైనా దూరంగా ఇల్లులు ఉన్నాయేమో, గెస్ట్ హౌస్లు ఉన్నాయేమో, అక్కడ భూమిని దాచిపెట్టుంటారనే ఉద్దేశంతో ఇక అలా ఆ గల్లీలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. ఒక ఇంట్లో భూమి, ప్లీజ్ అన్న, దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ఇక అలా రౌడీల నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటే ఇక రౌడీలు భూమి మీద దాడి చేయబోతూ ఉంటారు. ఇక సరిగ్గా అప్పుడే తలుపులు బద్దలు కొట్టుకొని గగన్ అక్కడికి వస్తాడు. రౌడీలందరూ గగన్ మీద దాడి చేయబోతూ ఉంటే ఇకప్పుడు గగన్ వాళ్ళందరినీ చిత కొట్టి భూమిని కాపాడుతాడు. గగన్ కొట్టిన కొట్టుడికి ఆ రౌడీలు భయంతో అక్కడి నుండి పారిపోతారు. ఇక భూమి గగన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. సార్, సమయానికి మీరు కనుక రాకపోయి ఉండుంటే ఈరోజు వాళ్ళు నన్ను అని చెప్పి ఇక అలా భూమి ఏడుస్తూ ఉంటుంది.
ఏడవకు, నేను వచ్చేసాను కదా. అసలు ఇంతకీ నేను కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి అపూర్వ అని చెప్పి అపూర్వ పేరు చెబుతుంది. ఆ అపూర్వ ఇంతకు తెగిస్తుందా, దాని అంతు చూస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇక అలా పక్క గదిలో ఉన్న తన వస్తువులను తీసుకుని గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటి వస్తువులు అని చెప్పి గగన్ అడుగుతాడు. అప్పుడు భూమి, నా వాళ్ళను వెతికి పట్టుకోవడానికి నాకు ఈ వస్తువులు తప్ప మరొక ఆధారం లేదండి. చిన్నప్పుడు మా వాళ్ళు నన్ను వదిలేసినప్పుడు ఈ వస్తువులు నా దగ్గర ఉన్నాయట. వాళ్ళు కావాలని నన్ను వదిలించుకున్నారో లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు నేను వాళ్ళకు దూరం అయ్యానో తెలియదు, కానీ ఇవి తప్ప నా వాళ్ళను వెతికి పట్టుకోవడానికి నాకు వేరే ఆధారం ఏమీ లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా భూమి కాళ్ళ గజ్జలు చూసిన గగన్ తన చిన్ననాటి స్నేహితురాల్ని గుర్తు చేసుకుంటాడు. ఇక అలా భూమి తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలని గగన్ తెలుసుకుంటాడు. భూమి, అసలు అపూర్వ ఎందుకు నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే, నాకు కూడా ఆ విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం తెలిసింది. ఈ వస్తువులు శోభచంద్ర గారి వస్తువులట. అసలు ఆవిడ వస్తువులు నా దగ్గరికి ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. ఆవిడకి నాకు సంబంధం ఏంటో తెలియడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గతంలో రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ ఉండేదట. నేను నా వాళ్ళెవరో తెలుసుకోవడానికి ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి కూడా వెళ్ళాను అని చెప్పి ఇక అలా భూమి తన చిన్నతనం గురించి గగన్కి చెబుతూ ఉంటే, అవును భూమి, నువ్వు అన్నట్టుగా అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది. అప్పుడే అక్కడ నిన్ను మొట్టమొదటిసారి నేను చూశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ శోభచంద్ర గారు ఎవరో నీకు తెలుసా భూమి? శోభచంద్ర గారు శరత్ చంద్ర గారి మొదటి భార్య అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అంటే అపూర్వ శరత్ చంద్ర గారికి రెండో భార్యన అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును, ఒక ప్రమాదంలో శోభచంద్ర గారు చనిపోతే ఆ తరువాత శరత్ చంద్ర అపూర్వని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయినా ఈ విషయాలన్నీ మనకెందుకు? అపూర్వ నిన్ను కిడ్నాప్ చేసింది. ఒకవేళ నేను కనుక సమయానికి రాకపోతే ఆ రౌడీలు నిన్ను చంపేసి ఉండేవారు. నీకు ఇంత హాని తలపెట్టిన ఆ అపూర్వ బతకడానికి వీల్లేదు. దాన్ని ఇప్పుడే చంపేస్తాను. పద భూమి, ఇప్పుడే ఆ ఇంటికి వెళ్దామని చెప్పి అలా గగన్ భూమి చెయ్యి పట్టుకొని శరత్చంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. శరత్చంద్ర, అపూర్వ బయటకు రండి అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర కిందికి వస్తాడు. ఏంటి, ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి, అమ్మ భూమి, ఏంటమ్మా ఈ గాయాలు అని చెప్పి భూమిని చూసి శరత్చంద్ర ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ తన ఒంటి మీద ఈ గాయాలకు కారణం నీ భార్య అపూర్వ, తనే భూమిని కిడ్నాప్ చేయించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, ఈ రౌడీలకు భూమిని చంపేమని చెప్పాను కదా, మరి వాళ్ళేంటి దీన్ని వదిలేశారు? ఇప్పుడు బావకి నా గురించి నిజం తెలిస్తే ఈ ఇంట్లో నా స్థానం పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా చేసింది నేనే అని బావకు తెలియడానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ ఏమీ ఎరగనట్టుగా కిందకి వస్తుంది. ఏంటి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, భూమిని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అని గగన్ అంటూ ఉంటాడు. నేనా? నాకేం సంబంధం? ఎవరో కిడ్నాప్ చేస్తే కావాలని ఆ నిందను నా మీద వేస్తున్నారా? చూసావా బావా, వీళ్ళిద్దరూ కలిసి ఎంత నాటకం ఆడుతున్నారో అని చెప్పి అపూర్వ కావాలనే బాధపడుతున్నట్టుగా ఏడుపు నటిస్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజమండి, నన్ను కిడ్నాప్ చేసింది ఈవిడే అని భూమి కూడా చెబుతూ ఉంటుంది. ఈ అమ్మాయి కావాలనే ఏదో విషయాన్ని మనసులో పెట్టుకొని నా మీద లేనిపోని నిందలన్నీ వేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఈ అపూర్వనే నన్ను కిడ్నాప్ చేయించింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, లేదు బావా, నేను ఏ తప్పు చేయలేదని అపూర్వ అంటూ ఉంటుంది. నోర్ ముయ్యి అంటూ శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. ఏ ఆడపిల్ల కూడా తన మానం విషయంలో అబద్ధం చెప్పదు.
ఆ రౌడీలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోయారట. ఇటువంటి విషయంలో భూమికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి, సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి మీ భార్య శోభచంద్ర వస్తువులని ఈ అపూర్వ రౌడీలతో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఒక్కసారి ఈ వస్తువులను చూడండి అని చెప్పి భూమి తన దగ్గరున్న వస్తువుల్ని శరత్చంద్రకి చూపిస్తుంది. ఇక దాంతో శరత్చంద్ర, అవును తల్లి, ఇవి నా శోభ వస్తువులే, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి, నా చిన్నతనంలో నేను నా పెంపుడు తల్లిదండ్రులకు దొరికినప్పుడు నా దగ్గర ఈ వస్తువులు దొరికాయట. ఈ మధ్య నాకు కూడా వాళ్ళు నా సొంత తల్లిదండ్రులు కాదన్న నిజం తెలిసింది. వాళ్ళే ఈ వస్తువులు నా చేతిలో పెట్టి నీ అసలు కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్ళమని నన్ను సిటీకి పంపించారు. గత కొంతకాలంగా నేను నా కన్న వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఎటువంటి జాడ తెలియలేదు. కనీసం మీరైనా నాకు ఈ విషయంలో సహాయం చేయండి అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు. అమ్మ భూమి, నా శోభ వస్తువులు నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు ఎవరివో కాదు తల్లి, నా కన్న కూతురివి, నాకు శోభచంద్రకు పుట్టిన కూతురివి అని చెప్పి అలా శరత్ చంద్ర ఎమోషనల్ అవుతూ, ఆ రోజు ప్రమాదంలో శోభచంద్రతో పాటు తన కడుపులో ఉన్న నా బిడ్డ కూడా చనిపోయిందని అనుకున్నాను. కానీ నా శోభ చనిపోయే ముందు నా బిడ్డకు జన్మనిచ్చి చనిపోయిందని ఈరోజే నాకు తెలిసింది. నువ్వు నా వారసురాలివి తల్లి అని చెప్పి అలా శరత్ చంద్ర భూమిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడతాడు. ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకు ఒక్కసారిగా గుండె పగిలినంత పని అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.